రఘువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు మనతోని. సార్ చెప్పండి అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మీరు చాలా కాలం మీరు నా జర్నీ స్టేట్స్‌లో నేను యూఆర్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. I'm a software engineer. I was in the US for like 16 years before. In 2012, I got in 2012లో నాకు లివర్ సిరోస్ అని చెప్పేసి యూఎస్లో నాకు కన్ఫర్మ్ అయింది. అప్పుడు నాకు అక్కడ లివర్ దొరకకపోవడం వలన నేను 2012లో నేను ఇండియాకి వచ్చాను. సెప్టెంబర్ 8, 2022లో నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఇప్పుడు 16 ఇయర్స్ అయింది. నేను బాగున్నానండి. సార్ అంటే ఆ ఆపరేషన్ జరిగినప్పుడు ఎన్ని గంటల పాటయింది? మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? ఆపరేషన్ మొత్తం నాకు 24 గంటలు అయింది ఆపరేషను. నా ఫీలింగ్ అంతా అప్పుడు నాకు అంతా ఏం తెలియదు. కాకపోతే ఆపరేషన్ ఎళ్ళకముందు ఎట్లా ఉండేది మీ ఆ ఆపరేషన్ రాకన్నా ముందు నేను ఉంటానో బతుకుతానో నాకు అసలు లేదు. అంతకుముందు కూడా నేను 4, 5 హాస్పిటల్ చూశాను నేను. చూస్తే కూడా అందరూ ఏం చెప్పారంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ కాకపోతే నీకు బతకడం కష్టం అని చెప్పారు. అప్పుడు నాకు కిమ్స్‌లో శరత్ రెడ్డి వాళ్ళు నాకు వాళ్ళు ముందే అన్ని అసెస్ చేశారు. చేసిన తర్వాత ఒకరోజు వన్ ఫైన్ డే నాకు ఒక లివర్ డోనర్ దొరికారు. ఆ లివర్ డోనర్ దొరికడం వల్ల నాకు ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆ తర్వాత నేను బాగున్నానండి. సార్ అంటే యూఎస్‌లో అక్కడ లేదా అండి ట్రీట్మెంట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి మీరు రావచ్చు? అక్కడ ఏంటంటే అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆ వెయిటింగ్ లిస్ట్ వల్ల నేను అన్ని రోజులు నేను బతకలేను అక్కడ. సో అందుకని చెప్పి తొందరగా రావాల్సి వచ్చిందండి. ఇక్కడ వచ్చారు. సార్ ఇప్పుడు మళ్ళీ మీరు మీ జాబ్ కంటిన్యూ చేసుకుంటారు. నా జాబ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. 16 ఇయర్స్ అయిపోయింది లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది. ఓకే. మీరు ఏం చెప్తారు సార్? అంటే డోనార్ ఆర్గాన్ డోనర్స్కి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మీరు ఏంటంటే ఎట్లాగూ ఇప్పుడు ఒకరు బ్రెయిన్ డెడ్ ఉంది. నా బ్రెయిన్ డెడ్ ఉన్న వాళ్ళకి ఏమైంది, ఎలాగో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఏమైంది, మనం చనిపోయిన తర్వాత తీసుకుపోయేది ఏం లేదు. సో ఒకరికి డోనర్ ఇవ్వడం వల్ల ఏంటి, నాలాంటి వాళ్ళు ఇప్పుడు బతకగలుగుతారు. అది సందేశం మీద తెలుసుకున్నానండి. నా పేరు టాటా శ్రీనివాస ప్రసాద్ అండి. నేను ఆర్గాన్ డోనర్ ఫ్యామిలీ మెంబరు. మా స్పౌస్ యాక్చువల్లీ సడన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాంట్లో సడన్గా అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. దే కుడ్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ సర్జరీ చేసినా కూడా. దెన్ మా కజిన్ ఒక డాక్టర్ అపోలోలో ఆయన సజెస్ట్ చేసింది, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఎవరికైనా సపోర్ట్ చేస్తే హెల్ప్ కొంతమందికి సర్వైవ్ చేసినట్టు ఉంటుందని. ఒక 4-5 మెంబర్స్కి ఆర్గాన్ డొనేట్ చేస్తే 4-5 మెంబర్స్ లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది అన్నారు. దెన్ మేమంతా ఫ్యామిలీ మెంబర్ డిస్కస్ చేసుకొని డొనేట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాము. డొనేట్ కూడా చేసాము. ఆల్మోస్ట్ 7 మెంబర్స్కి ఏమో ఇచ్చారండి. దాని నుంచి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మమ్మల్ని ఫెలిసిటేట్ చేసింది. దాంట్లో అంటే తన హెల్తీ బాడీ మొత్తం ఉంది, డొనేట్ చేసిందండి. నా ఒక సజెషన్ ఏంటంటే దీంట్లో ఓకే మేము ఇనిషియేట్ తీసుకున్నాము, వాలంటరీగా డొనేట్ చేసాము, ఇదంతా బాగుంది. కొంతమందికి లైఫ్ కూడా ఇచ్చాం. మాకు ఒకసారి వాళ్ళు ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళని మాకు ఒకసారి చూపించిన తర్వాత ఏంటంటే మాకు హ్యాపీ కూడా వస్తుంది. మేము కొంతమందికి చేసినట్లు వస్తుంది. నేను నా రెస్పాన్సిబిలిటీ ప్రకారం చేసాం. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద మీటింగ్ జరిగినప్పుడు ఓన్లీ 4 ఉన్నారు ఆర్గాన్ డోనర్స్. ఇంత పెద్ద మీటింగ్లో దాదాపు ఒక 500-600 పీపుల్ గ్యాదర్ అయ్యారు. రిసిపెంట్స్ ఏమో చాలా మంది ఉన్నారు. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఓన్లీ 3-4 ఉన్నారు. దాంట్లో మేము ఒకడం. దాంట్లో మా ఫ్యామిలీ బాగుంటుంది. ఇది ఏమవుతుందంటే ఈ ఎంకరేజ్మెంట్ ఏమవుతుందంటే బెనిఫిషియరీ మేము తను చూసుకోవచ్చు, ఇంకో చేసుకున్నట్టు. మీ ద్వారా సాక్షి ద్వారా, ఐ రెస్పెక్ట్ సాక్షి టీవీ, మీ ద్వారా ఒకసారి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడం ఆర్గాన్ డొనేషన్ మీద. ఇప్పుడు దాంట్లో వాళ్ళు రూల్స్ కొంచెం మార్చాలి. హ్యూమానిటీ గ్రౌండ్లో వీళ్ళు కూడా ముందుకు రావాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళకి అట్లీస్ట్ బెనిఫిషియరీ మేమేం అడగట్లేదు, వాలంటరీగా ఇచ్చాం. మేము కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు, మాకు కూడా హ్యాపీగా ఉంటుందని. మన ముందు ఐకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న ఒక పేషెంట్ ఉన్నారు. అతను లెబనాన్ నుంచి వచ్చి ఇక్కడ అపోలో హాస్పిటల్లో చేయించుకున్నారు. సార్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్. Thank you. I'm Ziad Khairallah. I'm from Lebanon. I'm here. I made a cornea transplant in Apollo Hospital under Dr. Rajesh Fogla, the surgeon. And I thanks the family member for the donation that I get. Now from now on I can see, and I'm very thankful for them. Thank you. How come all the way from Lebanon you are in India, that to Hyderabad? Yes. It's my surgeon in Lebanon at American University Hospital in Beirut. He introduced me to Dr. Rajesh Fogla because in Lebanon we have a big problem to get an organ from a donor,
So he told me it's better to come to India, and it was very good experience here. And I'm so glad that I have made this operation in Apollo Hospital.